జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాటంశెట్టి సూర్యచంద్ర మంగళవారం భారీ జనసందోహంతో వచ్చి జగ్గంపేట రావులమ్మ అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం సూర్యచంద్ర విలేకరులతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నేను ప్రజలలో ఉంటూ వారి యొక్క అవసరాలు తెలుసుకుని ముందుకు సాగుతున్న సమయంలో జనసేన తరపున టికెట్ ఆశించిన కూటమిలో భాగంగా నాకు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. ఈ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేయడం సమయం తక్కువ ఉండడం వల్ల పోయాం. ఆనాటి నుండి నేటి వరకు రాత్రి పగలు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలకి మేమున్నామంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరిగి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ చేరువవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు పొత్తులో భాగంగా మాకు సీట్ రాకపోవడం వల్ల మేము రాత్రి పగలు ప్రజల్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని చెప్పేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ అంతా విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు కోసం వచ్చే నాయకులకి ఓటు వేయాలా? 5 సంవత్సరాలు రాత్రి పగలు మన ఇంట్లో మన అన్న, మన తమ్ముడు, మన బిడ్డలా ఉండే పాటంశెట్టి సూర్యచంద్రకు ఓటు వేయాలనేది ప్రజలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఓటు వేసి మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఇతర పార్టీ నాయకులు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేస్తే వృధా అని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి వేసే ఓటు చాలా పవిత్రమైందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి మిగిలిన పార్టీకి ఓటేస్తే పైన అధికారం ఇక్కడ ఏ పార్టీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఆ పైన వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఓటు వృధా అవుద్ది. కానీ పాటంశెట్టి సూర్యచంద్రకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఓటు వేస్తే పైన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మనల్ని ఎంతో గౌరవంగా తీసుకుని మనల్ని భుజాల మీద పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరుగుద్ది. కాబట్టి ఇండిపెండెంట్గా పోతూ జగ్గంపేట నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒక నిశ్శబ్ద విప్లవం కింద ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇండిపెండెంట్ పాటంశెట్టి సూర్యచంద్రకి చాలా తక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పేసి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. కానీ చాప కింద నీరులాగా ఓటింగ్ అంతా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే 5 సార్లు వచ్చారు, 6 సార్లు వచ్చారు, 8 సార్లు వచ్చారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా చాలా గ్రామాలు అయితే మరి 9, 10 సార్లు కూడా వెళ్ళడం జరిగింది. కొన్ని గ్రామాలు 6, 7 సార్లు తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఒక అన్న తమ్ముడి కింద భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇన్నిసార్లు మీరు వచ్చారు, మా కష్టంలో మీరు ఉన్నారు, మీకే ఓటేస్తాం, అప్పుడప్పుడు వచ్చి హాయ్ బాయ్ అని చెప్పే నాయకులకు ఓట్లు వేయం, మీకు ఓటేస్తాం, కానీ మేము తిరగలేము, ఎందుకంటే నాయకులు ఇబ్బంది పెడతారు కాబట్టి ఓటు అనే ఆయుధం ద్వారా మీకు న్యాయం చేస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేస్తామని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. రాబోయే రోజుల్లో అద్భుతమైన మెజార్టీతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాం. అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహకారం చేస్తాం. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గం అంతా కూడా మెట్ట నియోజకవర్గం. ఇక్కడ తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ అన్నిటికీ కూడా ప్రజలందరూ కూడా నోచుకోకుండా, అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడింది జగ్గంపేట నియోజకవర్గం. జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పైన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో మేము నడుస్తాం. ఆ పార్టీ నన్ను మరి దగ్గరికి తీసుకుని మరి ఆ నియోజకవర్గ అభివృద్ధికి సహకారం చేయడానికి మేము ఆలోచనలో ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.